పవిత్రమైన తేడా ఏమిటి? ఖురాన్లోని ఈసా వర్సెస్ బైబిల్ జీసస్. బైబిల్లోని జీసస్ మరియు ఖురాన్లోని ఈసా ఒకే వ్యక్తి కాదు. ఖురాన్లో అతను మరియ కుమారుడు ఈసా. ముస్లింలు తాను దేవుని కుమారుడనే ఆలోచనను తిరస్కరిస్తారు. ఆయన సృష్టించబడిన మానవుడు, అల్లాహ్ ద్వారా ఉనికిలోకి తీసుకురాబడ్డాడు. దీనికి విరుద్ధంగా బైబిల్లోని జీసస్ శాశ్వతుడు. ఆయన త్రిమూర్తులలో సృష్టించబడని రెండవ వ్యక్తి. ఆయన అద్భుతమైన గర్భధారణ సమయంలో ఆయన పూర్తిగా మానవుడు కూడా అయ్యాడు. ఇది ఆయనను ఒకేసారి దేవుడు మరియు మనిషిగా చేస్తుంది. యేసు దేవుడిని తన తండ్రి అని పిలుస్తాడు, మరియు దేవుడు ఆయనను తన దైవిక కుమారుడిగా సూచిస్తాడు. ఖురాన్లో అల్లాహ్ ఈసా ప్రభువు, బైబిల్లో యేసు మాత్రమే అందరికీ ప్రభువు. ఈ వ్యత్యాసం వారి పాత్రలు మరియు అధికారం గురించి ప్రతిదానిని ప్రభావితం చేస్తుంది. ఈసాను ఖురాన్లో ప్రవక్తగా చిత్రీకరించారు. ఆయన చివరి మరియు గొప్ప ప్రవక్త అయిన ముహమ్మద్ కంటే తక్కువగా భావిస్తారు. అయితే యేసు అన్ని ప్రవక్తల కంటే ఉన్నతుడు. ఆయన దేవదూతల కంటే కూడా ఉన్నతుడు. ఇది ఆయనను దూతగా మాత్రమే కాకుండా దేవుని అంతిమ ప్రత్యక్షతగా కూడా చేస్తుంది. ఖురాన్లో ఈసా మానవత్వం కోసం మధ్యవర్తిత్వం వహించడు. ప్రజల తరపున ముహమ్మద్ మాత్రమే దేవుణ్ణి సంప్రదించగలడు. ఈసా ఏ చర్చికి అధిపతి కాదు. ఆయన తన ప్రాణాన్ని కాపాడటానికి ఇచ్చిన ఐక్యమైన ప్రజలు లేరు. బైబిల్ ప్రకారం యేసు పూర్తిగా భిన్నమైనవాడు. పాపభరితమైన మానవాళికి ఆయన ఏకైక మధ్యవర్తి. దేవుని దగ్గరికి వచ్చేవారిని ఆయన విమోచిస్తాడు. మానవాళిని దేవునితో సమన్వయపరచడానికి ఆయన తన రక్తాన్ని చిందించి చర్చి కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. చర్చి ఆయనతో ఎంతగా ఐక్యమైందంటే దానిని ఆయన శరీరమని పిలుస్తారు. ఖురాన్లో ఈసా అంతిమ నైతిక ఉదాహరణగా పరిగణించబడలేదు. ఆ పాత్ర మొహమ్మద్కు చెందినది. అయితే బైబిల్ ప్రకారం యేసు పరిపూర్ణ నైతిక ఉదాహరణ. ఆయన పవిత్రుడు, నీతిమంతుడు మరియు స్వభావం, ఆలోచన, మాట మరియు క్రియలో దోషరహితుడు. యేసును చూడటమంటే ఒక కోణంలో దేవుణ్ణి చూడటం. ఈసా మరియు యేసు ఇద్దరూ భూమికి తిరిగి రావాలని నిర్ణయించబడ్డారు. అయితే వారి పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈసా ఇస్లాం కోసం పోరాడటానికి ముస్లింగా తిరిగి వస్తాడు. తన్ను తిరస్కరించిన ప్రతి ఒక్కరిని ఎదుర్కోవడానికి యేసు తిరిగి వస్తాడు. ఇందులో ఖురాన్ బోధనలను అనుసరించేవారు కూడా ఉన్నారు.